తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అహోబిళం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు మహాద్వారం దగ్గర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించాక ధ్వజస్తంభం మొక్కి రంగనాయక మండపంలో వేదార్చకులు వేద ఆశీర్వచనం అందుకున్నారు. పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఇప్పుడు 5 తారీఖు అన్నమాచార్య వర్ధంతి జరుగుతుంది. ఆ అన్నమాచార్య మా అహోబిల మఠకు ప్రధాన శిష్యుడు. ఆయనకు అంత వర్ధంతి ఉత్సవం కోసమే ప్రతి సంవత్సరం వస్తాము. ఇప్పుడు దేవస్థానం గారు అందరూ కూడా మాకు దేవుడి దర్శనం చాలా బాగా చేసి అన్ని ఉపకారం చేస్తారు. అందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని సర్వక్షేమం కలిసి ప్రార్థన చేస్తాము. అందుకోసమే ఇస్తాము. ఇప్పుడు ఎవరో మా అంటే శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు కొన్ని ఆరోపణలు చేశారు. మఠంలో జరిగాయి. ధర్మారెడ్డి గారు తరచూ మీ దగ్గరకు వచ్చి కలిసి వెళ్లారు. అందులో వాస్తవం వాస్తవం లేదు. అబద్ధంగా ఆయన చెప్తారు. అబద్ధంగా చెప్తాను. నేనే ఆ దేవస్థానం మా దేవస్థానం అనేది నేనే అహోబిల మఠ నుంచి అన్ని కూడా అక్కడికి చేస్తాము. ఇప్పుడు కూడా బంగారు వడ్డీలు 5 వడ్డీలు చేయదాము మఠ నుంచి. అక్కడ నుంచి ఒక పైసా కూడా మీరు తీసుకోలేదు. ఎవరో ఒకరు చెప్తారు కాదు కదా, అది అబద్ధం. అది అబద్ధం చెప్పకూడదు. ధర్మారెడ్డి గారు తరచూ వచ్చి కలిసారా మిమ్మల్ని? ధర్మారెడ్డి టీటీడీ ఈవో గారు అహోబిలానికి వచ్చారా? అసలు లేదు, రాలేదు. అంటే మరి ప్రధాన అర్చకుడు అలాంటి ఆరోపణలు, అంటే మాజీ ప్రధాన అర్చకుడు మిమ్మల్ని టార్గెట్ గా చేస్తూ అలాంటి ఆరోపణలు చేయడానికి ఆయన ఏదో చెప్తారు. అది మాకు